టీ న్యూస్ ఎఫెక్ట్ తో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. టీ న్యూస్ లో ప్రసారమైన వరుస కథనాలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పత్తి రైతుపై మద్యం మత్తులో దాడి చేసిన పిఎస్సిఎస్ కార్యదర్శి పండరి, మన్నూరు పిఎస్సిఎస్ కార్యదర్శి వెంకట్ ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో మార్కెట్ యార్డ్ లో పత్తి బండి ఖాళీ చేసి తూకం వేసేందుకు నిరీక్షించే సమయంలో రైతుపై దాడి చేశారు. మహేష్ లేకర్వాడ గ్రామం నుండి పత్తి తీసుకురావడం జరిగింది. మార్కెట్ యార్డ్కు పత్తి మార్కెట్ యార్డ్లో కాట అయిన తర్వాత జెన్నింగ్లో పోయి ఖాళీ చేసుకున్న తర్వాత ఖాళీ కాట చేసే సమయంలో మరి మార్కెట్ సిఇఓ ఇన్ఛార్జ్ అట పండరి అట ఆయన పేరు, ఆయన నానా బూతులు మాట్లాడటం జరిగింది తాగిన మత్తులో. మరి ఆ సమయంలో నన్ను కాలర్ బట్టి కొట్టడం వల్ల నేను పక్కకొచ్చి 100 ఎమర్జెన్సీ కాల్ చేయడం జరిగింది. వెంటనే ఇద్దరు పోలీసు వారు రావడం జరిగింది. వాళ్లకు ఇక్కడ జరిగినటువంటి సంఘటన గురించి రైతులు మరియు నేను చెప్పడం జరిగింది. మరి వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పి ఆయన్ని వదిలివేయడం జరిగినది. వదిలివేసిన వెంటనే మళ్ళీ ఎవరికి చేయాలో అర్థం కాక కలెక్టర్ గారికి ఫోన్లో తెలియజేయడం జరిగింది. సార్ ఇట్లా మార్కెట్లో తాగి మార్కెట్ మాది అనుకుంటా నానా బూతులు తిడుతూ నన్ను కొట్టడం జరిగింది. వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. తెలియజేయగా వాళ్ళు తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత మరి ఆయన్ని మళ్ళీ పట్టుకురావడం జరిగింది. పట్టుకొచ్చిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా వారు తాగినట్టు నిర్ధారణ జరిగింది. మరి అటువంటి నిర్ధారణ జరిగినప్పుడు మరి ఆయనకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మార్కెట్ యార్డ్లో ఇటువంటి సంఘటన జరగకుండా, రైతులకు ఇబ్బంది కలగకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి మరియు ఎస్పీ గారికి నేను కోరుకుంటున్నాను. టీ న్యూస్లో వరుస ప్రసారమైన కథనాలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పందించారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో పత్తి రైతుపై మద్యం మత్తులో దాడి చేసిన ఇద్దరు కార్యదర్శులను సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందజేస్తారు. రాజు, పత్తి రైతుపై దాడి చేసిన ఆ ఇద్దరు పిఎస్సిఎస్ కార్యదర్శులను కలెక్టర్ సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఈ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు రక్షణ లేకుండా పోయింది. ఈ పత్తిని అమ్ముకునేందుకు మార్కెట్కి వచ్చిన రైతుపై అధికారులే దాడి చేసిన సంఘటన జిల్లాలో కలకలం సృష్టించింది. అది కూడా విధి నిర్వహణలో ఉన్న అధికారులు తప్పతాగి ఒళ్ళు మరిచి అధికారులు రైతుపై విచక్షణ కోల్పోయి దాడి చేయడం జరిగింది. ఈ సంఘటనపై టీ న్యూస్ లో ప్రసారమైన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా విచారణకు ఆదేశించారు. ఈ తప్పతాగి మద్యం మత్తులో ఉన్న అధికారులకు ఆల్కహాల్ టెస్ట్ చేయించగా మద్యం సేవించినట్టు నిర్ధారణ అయింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో రైతు సంద మహేష్ ఫిర్యాదుతో 2 టౌన్ లో వీరిద్దరిపై కేసు కూడా నమోదు కావడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లా సహకార శాఖ అధికారి ఈ గుడియత్నూరు పిఎస్సి కార్యదర్శి పండరి, అలాగే మన్నూరు పిఎస్సి కార్యదర్శి వెంకట్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సంఘటన జిల్లాలో పూర్తిగా కలకలం సృష్టించింది. రైతులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి అధికారులు, రైతులకు అండగా ఉండాల్సిన అధికారులు, సహకార శాఖకు సంబంధించిన అధికారులు ఇలా రైతులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు మాత్రం కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాజు.